మహిళా సంఘాల భవనాల శంకుస్థాపన వర్చువల్ గా జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్, మహిళా సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకు లింకేజీ, రుణ వసూల సాధనలో నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ప్రశంసించారు. గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై మహిళా సంఘాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పలు జిల్లాల మహిళా సంఘాలతో సీఎం వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణితో మాట్లాడి జిల్లాలో మహిళా సంఘాల పనితీరును అభినందించారు. మళ్లీ జిల్లాకు వచ్చినప్పుడు నేరుగా కలుస్తానని తెలిపారు. ఇచ్చింది సార్, మేమే కొద్దిగా అక్కడ లోపల ఇస్తే అక్కడ వేరైంది, మరి కొద్దిగా నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరికీ కలిసి కలెక్టర్ గారు నిర్మల్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా బిడ్డలని ప్రతిదీ ముందుంచి ఈ ప్రభుత్వం మాకే ముందుంచి ఏ కలెక్టర్ ఎట్లయినా కూడా ఆడోళ్ళని పిలుచుకొని కలెక్టర్ సార్లు కూడా మాకు అమ్మ మీరు ఎటొచ్చిరు, మీ బాధలు ఏంటి అంటే మాకు అన్నీ నెరవేరుతున్నాయి సార్. మాకు బస్సులు ఇచ్చిండ్రు. ఎంపీఎల్ కూడా సార్ మేము రేల ప్రోగ్రాం పెట్టి సార్ ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాలు సరే సార్. అప్పుడు రేల ప్రోగ్రాం పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి మీరు ఎందుకు పైసలు కడతలేరు అమ్మానంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడం ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిపిచ్చి వాళ్ళకు వేతనం వచ్చేటట్ల వేసి వాళ్ళకు పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టారు సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42 కోట్లు పావుల వాటి వచ్చింది సార్. మళ్ళీ ప్యాడిది 40 కోట్లు వచ్చింది సార్. 4 కోట్లు వచ్చింది సార్. మళ్ళీ సంఘాలు మరి మంచిగా నడుస్తుంది సార్. 4 సార్ రావాడు వచ్చింది సార్.